బడ్జెట్ లో అండర్ 10,000 రూపీస్ లో ఒక మంచి 5G మొబైల్ అయితే చూస్తున్నారా గైస్. అయితే ఈ వీడియో అయితే మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి గైస్. మనకు రీసెంట్ గా అయితే మోటో నుంచి అయితే మోటో G35 5G మొబైల్ అయితే లాంచ్ చేసింది. మరి మొబైల్ ఏ విధంగా ఉంది, దీని స్పెట్స్ ఏంది, ఇవన్నీ అయితే మనం అయితే డిస్కషన్ చేసుకోవాలి కదా. దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి అయితే ఇంకోరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని డైలీ అయితే ఫాలో చేస్తారనుకుంటున్నాను గైస్. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఓకే, హై గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఓకే, రీసెంట్ గా అయితే మోటో నుంచి మోటో G35 అనే ఒక బడ్జెట్ మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఒకసారి ఈ మొబైల్ యొక్క స్పెట్స్ చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. యూనిఎస్ OC T760 ప్రాసెసర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ర్యామ్ వచ్చేసి బేస్ వేరియంట్ 4GB 128 తోటి అయితే వస్తుంది గైస్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కేస్ కెమెరా సెటప్ అయితే ఉంది. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5000 mAh తోటి అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 20W చార్జర్ అయితే సపోర్ట్ అయితే ఉంది గైస్. బాక్స్ లో ఏమేం కంటెంట్ చూస్తున్నాయి ఒకసారి చూస్తున్నట్టయితే మొబైల్ ఫోన్ అలాగే ట్రాన్స్పరెంట్ ఒక పౌచ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 20W అడాప్టర్ అండ్ దాంతో పాటు కేబుల్, యూజర్ మాన్యువల్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే దీని డిజైన్ గైస్ మనకు మోటోలో అంటేనే మాక్సిమం అయితే ఒకే డిజైన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. బడ్జెట్ లో ఉన్న మొబైల్ కూడా అదే సిగ్మెంట్ లో అయితే ఉంటుంది. మనకు హై ఎండ్ మొబైల్ లో కూడా అదే సేమ్ సిగ్మెంట్ తోటి అయితే మోటో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. మెయిన్లీ బ్యాక్ సైడ్ వచ్చేసి వేగన్ లెదర్ అనేది ఫినిషింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని వల్ల అనేది కొంచెం మొబైల్ అనేది కొంచెం ప్రీమియం లుకింగ్ అనేది యాడ్ అయితే అవ్వడం అయితే జరిగింది గైస్. మొబైల్ మొత్తం టోటల్ గా 3 కలర్స్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, సెకండ్ రెడ్ అండ్ థర్డ్ వచ్చేసి బ్లాక్ కలర్. ఈ విధంగా ఒక 3 కలర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నాకైతే గ్రీన్ కలర్ అనేది కొంచెం యూనిక్ గా కనిపిస్తుంది. అండ్ మొబైల్ కి వచ్చేసి గైస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. మొబైల్ వచ్చేసి IP52 వాటర్ ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. టచ్ రెసిస్టెంట్ కూడా ఈ మొబైల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మొబైల్ డిస్ప్లే మీద ఏమైనా వాటర్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ అయితే మనం టచ్ అయితే ప్రాపర్లీ వర్క్ అయితే అవుతుంది గైస్. డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ గల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 1000 పీక్ బ్రైట్నెస్ అనేది ఇందులో అయితే అవైలబుల్ ఉంది. మీకు బ్రైట్నెస్ విషయంలో కూడా అంత పెద్ద డిసప్పాయింట్ చెందాల్సిన అవసరం అయితే లేదు. మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ యూనిఎస్ OC T760 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. 6 nm టెక్నాలజీ తోటి అయితే బిల్డ్ అయిన ప్రాసెసర్ గైస్. ఇది వచ్చేసి అయితే జనరల్ యూస్ అయితే ఓకే పర్లేదు, బెటరే ఉంటుంది. కానీ హెవీ టాస్క్స్ చేస్తే మాత్రం మీ ఫోన్ అయితే లాగ్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అయితే మీరైతే చూస్తూ ఉంటారు. ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే గైస్ బేస్ వేరియంట్ వచ్చేసి 4GB తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ LPDDR వచ్చేసి 4X తోటి అయితే ఉంటుంది. అండ్ 128 తోటి అయితే స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ UFS వచ్చేసి 2.2 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే గైస్ ఇది సిమ్ ట్రే తో పాటు అయితే మీరైతే సపరేట్ గా ఏమైనా SD కార్డ్ పెట్టుకోవాలన్నా కూడా ఆప్షన్ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మెయిన్లీ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే గైస్ 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 20W చార్జర్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈజీగా మనకు 1 డే ఆర్ 1.5 డే అయితే మనకు ఖచ్చితంగా అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. మెయిన్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ ఫేస్ కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ తోటి అయితే ఫ్రంట్ కెమెరా అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. మరి అంత ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ఫొటోస్ కాకుండా ఓకే పర్లేదు, డీసెంట్ పిక్చర్స్ అయితే ఇదైతే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఎందుకంటే మనకు బడ్జెట్ మొబైల్ కాబట్టి దాని తగ్గట్టే మనకు పిక్చర్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే గైస్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసి 1 year అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి 3 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 1 year కాకుండా మేజర్ అప్డేట్స్ వచ్చేసి ఒక 2 years ఇస్తే బాగుండు అనేది నా ఒపీనియన్. కనెక్టివిటీ చూసుకుంటే గైస్ 12 5G బ్రాండ్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా మొబైల్ వచ్చేసి ఇది గైస్ 10,000 రూపీస్ లో ఈ మొబైల్ వర్తా వర్త్లెస్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా అయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, డైలీ అయితే ఫాలో చేస్తారనుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.